వేస్ట్ కొత్తగా వస్తుర్రు ఆ ఫ్రీ బస్సు వల్ల. లేకున్నా ఒకటి పైసలు పెట్టి పోయిందన్న మనకుంటే పోదాం, లేకపోతే సప్లై కూకుందాం. కానీ ఇప్పుడు మరి ఘోరం ఉన్నది అనుకోరాదు. అంటే జనాలు ఎందుకు ఇంతగానో ఎక్కుతారు? ఎందుకే మరి ఎక్కడ పోతారు? పని ఉన్నా లేకుండా పోతురా, పని లేకుండా పోతారో తెలుస్తలేరు మేడం. మనం అయితేనేం పని ఉంటేనే వెళ్తున్నాము, లేకపోతే పని విడిచి పెట్టుకుని అయితే వెళ్ళలేము కదా. అట్లా ఈ పరిమాణాలు ఏం బాగాలేదు, ఏం బాగాలేదు. ఎందుకు నచ్చలేదు మీకు? ఇక ఆయన ఏం చేస్తుండే మేడం? ఇప్పుడు ఏమన్నా చేసినా ఏమన్నా చేసిండు ఆయన? ఏం చేయలేడు కదా దాని గురించి. అంటే ఇంకేం పథకాలు ఇస్తే మంచిగా ఉంటాయి అంటారు? ఇంకేం పథకం ఇప్పుడు కేసీఆర్ లెక్క అయితే ఏమి చేస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు ఏం లేవు కదా అప్పుడు, లేకున్నా కానీ అదే మంచిగా ఉండే మేడం. ఎందుకు అట్లా? అదే మంచిగా ఉండే. ఆయన ఉన్నప్పుడు ఏమి ఇచ్చిండు మరి పథకాలు? ఎందుకు అందరికి జర ఉన్నోళ్ళని లేనోళ్ళని అన్ని చూసి ఇది చేసిండు కదా. ముసలోళ్ళకైనా పేదవాళ్ళకైనా గానీ ఈయన ఉన్న పథకాలన్నీ తీసేసిండుగా మేడం. కళ్యాణ లక్ష్మి తీసేసే, ఇప్పుడు షాదీ తీసేసే, ఇప్పుడు చిన్న పిల్లలు పుడితే అవి ఆడపిల్ల పుడితే 13,000 ఇస్తుండే, మగ పిల్లవాడు పుడితే 12,000 ఇస్తుండే. అవన్నీ మాపే ఏమి లేవు కదా మేడం. ఇప్పుడు బతుకమ్మ చీరలని అవి ఇస్తుండే, ఇప్పుడు వచ్చేటికి అవి తీసేసిండు కదా. మరి ఇక ఏం చేసిండట్టు మేడం? అంటే ఇంకా పథకాలు అనేవి పక్కన పెడితే 2,500 ఇస్తా ఉన్నాడు మహిళలకు. మరి సర్వేలు చేసిండు కదా, మరి సర్వేలు మంచిగానే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇస్తా అని ఏం లేదు మేడం. ఇవ్వడంటారా? తెలియదు మేడం, ఇంకా చెప్పుడే ఉంది కానీ ఏం లేదు కదా.